దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానపు మాటతో మీ ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తున్నారు పిల్లరా. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వాక్యం. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనకి విశ్వాసపు జీవితంలో మనము ప్రభు యొక్క పాదాల చెంతకు వచ్చి మనకున్నటువంటి అవసరతలను అక్కర్లను ఆయన వద్ద పెట్టేటప్పుడు మనకు నమ్మిక ఉండాలి పిల్లరా, విశ్వాసం ఉండాలి. మనం నిత్యముగా దేవుడు మన పట్ల కార్యం చేస్తాడనేటువంటి విశ్వాసతోనూ నమ్మికతోనూ మనం ప్రార్థన చేయగలిగినప్పుడు నిత్యముగా సమస్తమును ఆయన అనుగ్రహించి ఉన్నాడని మనము ధైర్యపరచబడటానికి ప్రభు కృప చేసే దేవుడై ఉన్నాడు. ఎప్పుడైతే మనము నమ్మగలుగుతామో, లేక మన ముందర అది లేకపోయినను మన దేవుడు ఇవ్వగలడని మనం నమ్మగలుగుతామో, ఆ నిత్యముగా ఆ సందర్భంలో దేవుడు మన కొరకై కార్యం జరిగించే దేవుడై ఉన్నారు పిల్లరా. సంవత్సరాలు గడిచిపోవచ్చు నీ అక్కర్లో, నీ అవసరతల్లో నెలలు దాటిపోవచ్చు పిల్లరా. దిగులు పడకండి, వేదన పడకండి. ప్రభు మన పక్షంగా అద్భుతాలు చేయగలిగిన దేవుడు పిల్లరా. నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే, బ్రతిమలాడడం ప్రారంభిస్తే నిశ్చయముగా నువ్వు పొందుకునేంత వరకు దేవుడు కృపను అనుగ్రహించి నడిపించడానికి ఆయన శక్తిమంతుడైన దేవుడని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. కనుక నేటి దినాన్ని మీరు ప్రార్థన చేస్తున్న ప్రతి సందర్భంలో కూడా దేవుడు మనకు అనుగ్రహించాడని విశ్వసించండి, నమ్మండి. దేవుని కార్యాలు చూడండి. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి ఆదరించును గాక. ఆమేన్.